నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ప్రధాని మోదీ పార్లమెంట్లో అన్నాడు, సమయం ఆసన్నమైంది, ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రాజకీయ పక్షాలకు మోదీ విన్నపం చేసిండు పార్లమెంట్లో. 131వ రాజ్యాంగ సవరణ డీలిమిటేషన్ కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుపై శుక్రవారం ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా కీలక విజ్ఞప్తి చేసింది. కాసేపట్లో లోక్సభలో ఓటింగ్ జరగనుంది. అన్ని రాజకీయ పక్షాలు తగిన పరిశీలన అనంతరం మహిళా రిజర్వేషన్కు అనుకూలంగా ఓటు వేయాలని కోరారు. నారీ శక్తి వందన్ అధినియంకు సవరణలు చేసే విషయంపై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. నిన్న రాత్రి 1 గంట వరకు చర్చ నడిచింది. బిల్లుల విషయంలో ఉన్న అపోహలను తొలగించేలా ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. 4 దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఎన్నో రాజకీయాలు జరిగాయి. దేశ జనాభాలో సగభాగం ఉన్నవారు తమ హక్కులను పొందడానికి నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వారికి ప్రాతినిధ్యం లేకపోవడం సరికాదు. అదేవిధంగా నారీ శక్తి మనోభావ దెబ్బతినేలా ఏమి చేయొద్దని సభ్యులందరినీ కోరుతున్నాను. మీ ఇంట్లోని అమ్మ, సోదరి, కుమార్తె, భార్యను మనసులో తలుచుకొని మీ అంతరాత్మ చెప్పేది విని ఓటేయండి. మహిళా శక్తికి సేవ చేయడానికి, వారిని గౌరవించేందుకు ఇదొక అద్భుత అవకాశం. మహిళలకు కొత్త అవకాశాలను దూరం చేయొద్దు. చరిత్ర సృష్టించేందుకు ఈరోజు మనమంతా ఏకమవుదామని ఎక్స్ వేదికగా నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిండు. ఇక కోడిగుడ్డి మీద ఈకలు వీకేటోళ్ళు ఎప్పుడైనా మంచి మాటలు వినరు. అది మన రక్తంలోనే లేదు. ఎప్పుడైనా విమర్శలు చేయాలి. అది ఎంత బిల్లు అయినా సరే, ఎంత పెద్ద బిల్లు, చారిత్రాత్మకమైన బిల్లు అయినా సరే, చరిత్రను తిరగరాసేదైనా సరే, ఇక గదే విమర్శలు, గదే అక్కడనే ఉంటారు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అంటాం కదా మనం. అట్లే ఉంటారు ప్రతిపక్షం. ఈ ఓటు రూపంలో ఏమైనా 63, 64 మెజార్టీ రావాల్సి ఉంది కాబట్టి అక్కడ ఏమైనా మలితే ఎంపీలు ఎవరైనా ఇటువైపు వేస్తే బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మూజువాని ఓట అది ఎట్లా చేస్తారో మనకు తెలుస్తుంది. ఇంకో కొన్ని గంటలల్లో ఆ రిజల్ట్ తెలిసే అవకాశం ఉంది. ఏదైనా 131వ రాజ్యాంగ సవరణ, నియోజకవర్గాల విభజన ఒకటి, తర్వాత కేంద్ర పాలిత ప్రాంతాల బిల్లు సవరణ, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఇవి బిల్లు పాసు కావాలి. ఎట్లా పాస్ అవుతుంది, లేకుంటే పాస్ కాదా, ఏదనేది మనకు కొన్ని గంటల్లో తెలిసిపోయే అవకాశం. దయచేసి ప్రేక్షకులారా, మహిళా రిజర్వేషన్ బిల్లు చారిత్రాత్మకమైనటువంటి బిల్లులు, వీటి మీద మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.